వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెట్ రండి. ఇవాళ వచ్చేసి 'ఆంధ్ర కింగ్' తాలూకా ట్రైలర్ అయితే రావడం అయితే జరిగింది. దీని గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి. అలా మన వీడియోస్‌కి అయితే ఒక లైక్ అయితే చేయండి. మీ యొక్క సపోర్ట్ ఇస్తే మేము ఇంకా బెటర్ అవుట్‌పుట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతది. ఓకే, ట్రైలర్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే నచ్చేసింది గైస్. అండ్ మెయిన్ వచ్చేసి రామ్ గారి లుక్స్, రామ్ గారి స్వాగు అండ్ రామ్ గారి డైలాగ్స్ నాకు సూపర్‌గా అనిపించాయి ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ భాగ్యశ్రీ కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అవుతది అనేసి నాకు అనిపించింది. ఎందుకంటే తను కూడా ఒక డిఫరెంట్ లుక్‌లోని అండ్ బ్యూటిఫుల్‌గా తను చూపించారు. అండ్ మెయిన్ వచ్చేసి ఈ స్టోరీ లైన్ మనందరికీ తెలిసిందే. అండ్ ఇది వచ్చేసి ఒక సినిమా చుట్టూ తిరిగే సినిమా అనేసి. అండ్ ఈ సినిమాలోని స్టోరీ లైన్ ఏంటంటే రాము గారికి సినిమా పిచ్చి అయితే ఉంటది. అది కూడా హీరో ఫ్యాన్ వచ్చేసి మనకి ఉపేంద్ర గారు సినిమాలోని. తన సినిమాలు ఏవైతే రిలీజ్ అవుతాయో మార్కెట్‌లో అవన్నీ హిట్ చేయడానికి అయితే రామ్ గారు అయితే మనకి ఒక ఫ్యాన్ కింద అయితే ఇందులో చూపించడం అయితే జరిగింది. అండ్ ఇందులోని రామ్ గారికి సినిమా అంటే ఎంత పిచ్చి అండ్ రామ్ గారు ఆ సినిమా గురించి ఎంత దూరం వెళ్లారు అండ్ మధ్యలో గొడవలు ఎందుకు వచ్చాయి, మధ్యలో ఉపేంద్ర గారు మధ్యలో ఎందుకు వస్తారు అని ఇది ఖచ్చితంగా ఇవన్నీ చూడాలి అంటే మన నవంబర్ 27న థియేటర్లో అయితే చూడాల్సిందే. అండ్ మెయిన్ ఈ మూవీ ఒక బయోపిక్ మూవీ అనేసి మనకు ఆలే చెప్పారు. అండ్ బయోపిక్ మూవీ అయితే ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే ఒక డైరెక్టర్ చేతిలో ఉంటుంది బయోపిక్ మూవీ అనగానే. తను ఎలా డైరెక్షన్ చేస్తాడో అండ్ ఆ డైరెక్షన్లో కరెక్ట్గా అవుట్పుట్ కానీ వస్తే ఖచ్చితంగా బయోపిక్ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఒక డైరెక్టర్ తీసే విధానం బట్టి ఈ సినిమా కూడా ఆడే విధానం ఉంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులోని సాంగ్స్ ఇప్పటి వరకు చూసుకుంటే చాలా హైప్ వెళ్ళాయి ప్రతి ఒక్క సాంగు. అండ్ యూట్యూబ్లో అయితే వైరల్ అయ్యాయి. అండ్ మెయిన్ వచ్చేసి బీజం కూడా సూపర్ కొట్టారు భయ్య. ఎందుకంటే ఒక మూవీకి ఒక తగ్గట్టుగా సీన్ పడిందంటే బీజం కూడా అదిరిపోవాలన్నమాట. ఇందులో కూడా బీజం అయితే చాలా బాగుంది. అండ్ మెయిన్ వచ్చేసి భాగ్యశ్రీ క్యారెక్టర్ చెప్పాను కదండి, యాజ్ యూజువల్ చాలా బాగా చేశారు. తను బ్యూటిఫుల్గా చూపించారు ట్రైలర్ వరకు. అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని కొన్ని కట్స్ కూడా చాలా బాగా పెట్టుకున్నారు ట్రైలర్లోని. మరి సినిమాలో ఎన్టీఆర్ ప్రాపర్గా ఇలాగే ఉంది అంటే ఖచ్చితంగా ఆడే ఛాన్సెస్ ఉంటాయి. బట్ సినిమాలో కానీ లవ్ సీన్ ఎక్కువ ట్రాక్ చేసి అండ్ మెయిన్ వచ్చేసి చూపించాల్సిన కంటెంట్ కొద్ది తక్కువ చూపించారంటే కానీ కొంచెం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ మెయిన్ వచ్చేసి సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్క గెటప్ అండ్ ప్రతి ఒక్క యాక్టర్ ప్రాణాలు పెట్టేశారు ఆ ట్రైలర్లోనే అర్థమైపోతుంది నాకు. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఈ మూవీ బ్యాక్ డ్రాప్ అనేది ఒక బయోపిక్ తీసుకున్నారు. ఆ బయోపిక్లో 100కి 100% అక్కడ ఏదైతే రియల్ స్టోరీ జరిగిందో ఇక్కడ అది చూపిస్తారనేసి నేను అనుకుంటున్నాను. అలా చూపించారంటే మాత్రం ఖచ్చితంగా హిట్ అయిపోద్ది భయ్య. ఎందుకంటే బయోపిక్స్ తెలుసు, మీరు చాలా సినిమాలు చూసి ఉంటారు, మనం కూడా అందరూ చూసి ఉంటాం. ఖచ్చితంగా ఎలా ఉంటుందో ఆ ఇంపాక్ట్ మనకైతే తెలిసిపోద్ది. అండ్ ఉపేంద్ర గారి గురించి వచ్చేద్దాం. అండ్ ఇందులో ఉపేంద్ర గారు పాత్ర ఎంతవరకు న్యాయం చేస్తది అనేసి నాకైతే అనుమానంగా ఉంది. ఎందుకంటే ఉపేంద్ర గారిది నెగెటివ్ రోలా అండ్ పాజిటివ్ రోలా అనేసి నాకు ఇప్పటికొచ్చి తెలీదు. బట్ ట్రైలర్‌లో అయితే మనకి పాజిటివ్ రోలే చూపిచ్చారు. అండ్ ట్రైలర్‌లోనే మన హీరోని కొట్టినప్పుడు ఒక డైలాగ్ అయితే పెట్టారు మనకి. "ఇప్పుడు ఎవడ్రా నీకు సపోర్ట్ వస్తారు" అనగానే అప్పుడు ఉపేంద్ర గారిని చూపించడం అయితే జరుగుతది. అండ్ ఉపేంద్ర గారు కూడా ఇందులో మంచి రోల్ ఇస్తారనేసి నేనైతే ఆ మనసులో అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రైలర్‌లో వరకు తను చూసినప్పుడైతే మంచి రోల్ ఇచ్చారు అన్నట్టు నాకు అనిపించింది. బట్ థియేటర్‌లో ఆ ప్రజెంటేషను అండ్ థియేటర్‌లో చూసినప్పుడు ఆ సీన్ కూడా మనకు ఆకట్టుకున్నట్టు ఉండాలి. సూపర్‌రా అని మనకు మైండ్‌లో ఒక థాట్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. అండ్ మెయిన్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది భయ్యా. నాకైతే ఎస్పెషల్లీ నచ్చింది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. అండ్ మెయిన్ ఆ ఫస్ట్ డే ఫస్ట్ షో అనేది ఒక సాంగ్ రిలీజ్ చేశారు. అది చాలా బాగుంది. అందులో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని అండ్ మెయిన్ వచ్చేసి భాగ్యశ్రీ మధ్యన మన హీరో మధ్యన వచ్చే సాంగ్స్ గాని చాలా బ్యూటిఫుల్‌గా క్యాప్చర్ చేశారు. అండ్ ఇందులో కామెడీ కూడా ఎక్కువే ఉంటదనేసి నేను అనుకుంటాను. ఫస్ట్ హాఫ్ అంతా ఒక సెటిల్ కామెడీ అయితే మనకైతే తేవడం అయితే జరుగుతది. అండ్ రామ్ గారు కూడా కామెడీ సీన్స్ అయితే మనం చెప్పక్కర్లేదు, ఎలాగో తీసేస్తారు. ఇందులో కూడా కామెడీ సీన్స్ కూడా పెట్టారు నాకు అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో కూడా యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయి. ఆ యాక్షన్ సీన్స్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటాయో అవన్నీ మనం చూడాలి. ఖచ్చితంగా థియేటర్‌లో చూడాలి. ఈ మూవీ అయితే ఖచ్చితంగా బావుంటదనేసి నేనైతే అనుకుంటాను. ఈ మూవీ అయితే నవంబర్ 27న అయితే రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఆ మూవీ రివ్యూ అయితే ఇందులో అప్‌లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి. ఈ ట్రైలర్ అయితే యూట్యూబ్‌లో ఉంది, ఎళ్లి చూసేయండి.